వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని విరుచుకుపడ్డారు. చెవిరెడ్డి కుటుంబం చేసిన అవినీతి అక్రమాలపై తన వద్ద పక్కా ఆధారాలున్నాయని, వారం రోజుల్లోనే చెవిరెడ్డికి సినిమా చూపిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తండ్రి పేరు చెప్పుకుని కోర్టు సంపాదిస్తూ గర్వంతో ఊగిపోతున్నారంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై మండిపడ్డారు. తమ నాయకుడు నారా లోకేష్ పేరెత్తితే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని, ఆయన పనితీరును విమర్శించే స్థాయి మోహిత్ రెడ్డికి లేదని నాని ధ్వజమెత్తారు. వెన్నుపోటు రాజకీయాలకు చెవిరెడ్డి కుటుంబమే బ్రాండ్ అంబాసిడర్ అని పులివర్తి నాని ఎద్దేవా చేశారు. జగన్ ను కూడా మోసం చేసిన చరిత్ర ఆ కుటుంబాన్ని విమర్శించారు. మద్యం డబ్బులు లెక్కిస్తున్న వీడియోలో కనిపిస్తున్న కోట్లాది రూపాయల నగదు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తుడా వ్యవహారంలో జరిగిన భారీ అవినీతిపై విచారణ వేగంగా సాగుతోందని, అవినీతికి సహకరించిన ఏ అధికారిని వదిలిపెట్టేది లేదని, వారం రోజుల్లోనే సస్పెన్షన్లు మొదలవుతాయని పులివర్తి హెచ్చరించారు. అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. అందరికీ మొన్న జరిగినటువంటి నారా లోకేష్ గారి యొక్క ప్రారంభోత్సవాలు దిగ్విజయం జరిగింది. దాని సందర్భంగా నేను చూసా, పేరు కూడా ఉచ్చరించాలంటే కూడా నాకు అవమానం గురించి మాట్లాడినాడు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా. లేదంటే మీకు తెలుసు, కొండ ఉంటుంది, కొండను చూసుకోక మరుగుతూ ఉంటుంది. అది దాని అర్థం మీరు అర్థం చేసుకోవచ్చు. దానికి ఏముంటుందంటే, ఆ కుక్కకి పిల్ల చేష్టలు చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఎందుకు ఆ ఓడి కూడా చెప్తున్నా అంటే, పిల్ల చేష్టలు అనేది ఒళ్ళంతా డబ్బు సంపాదించిన గర్వం 2019 నుంచి మీరే చూస్తుంటారు. నిన్న నారా లోకేష్ బాబు గారు పేరు ఉచ్చారణ చేయాలంటే నీకు ఉచ్చబోస్తా, తొందరలో పోపిస్తా ఉచ్చ. ఎందుకురా మాట్లాడినా వీళ్ళ గురించని మీరే తలుచుకుంటారు. తొందరలో ఉచ్చబోపిస్తా. మీరు చేసినటువంటి అకృతాలన్నీ కూడా వదిలేశా. న్యాయపరంగా అల్లు అని చెప్పిన విధానాన్ని వల్ల నేను ఈరోజు ఉన్నా. కానీ నిన్న నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు చేసినటువంటి అకృతాలు, నీ కుటుంబం చేసిన అకృతాలు అన్నీ ఉచ్చబోపిస్తా. నీతో వెనకాల పక్క పక్కన ఉన్న వాళ్ళన్నీ అకృతాలు బయట వస్తాయి తొందరలో. తెలియజేసుకుంటూ నిన్న మాట్లాడాడు నారా లోకేష్ గారి నుంచి. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కార్యకర్తలకు ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఆ రోజు దేశ చరిత్రలో ఎవరు చేయలేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల సంక్షేమ నిధి చేసిన ఘనత నారా లోకేష్ గారు. దాని తర్వాత దేశ చరిత్రలో ఏ పార్టీకైనా కానీ లేని విధు ఆయన ఐటీ రంగంలో కానీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ చేశాడో మీకు అందరూ తెలుసు. దాని తర్వాత 2019 నుంచి 24 వరకు వైసీపీలో పార్టీ అధికారులతో మాకందరికి ధైర్యాన్ని నింపిన వ్యక్తి నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తిని రాష్ట్రంలో యువగలం పాదయాత్ర ద్వారా చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేసి 2023లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చంద్రగిరి నియోజకవర్గంలో ఆ పెద్ద ఆయన్ని అరెస్ట్ చేస్తూ దాని తర్వాత కూడా పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినారో మీకు తెలుసు. అటువంటి వ్యక్తి దేనికి భయపడకుండా కార్యకర్తలుగా ఉన్న వ్యక్తిని ఈరోజు రాష్ట్ర వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్కి చేశారంటే దానికి కారణం మా అందరికీ. నీలాగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మీ పార్టీలో ఉన్నటువంటి ఈరోజు లక్ష్మీపార్వతి వల్ల పార్టీ నాశనం అవుతా ఉందనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సమిష్ట నిర్ణయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో లోపాయకారంగా లక్ష్మీపార్వతి వర్గం చేసుకుంటే పార్టీ ఎక్కడ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్న నాయకులు మా పెద్ద సిబిఎన్ గారిని నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఇది వెన్నుపోవటం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క స్వలాభం కోసం ఉంటే నువ్వు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బెదిరించి ఏ విధంగా చేసినావో నీది అది వెన్నుపోటు. నిన్ను 2019 ఎలక్షన్లో ఆర్థికంగా నీకు సపోర్ట్ చేసినటువంటి వేమిరెడ్డి ఫ్యామిలీని వెన్నుపోటు పడిచింది నువ్వు. వెన్నుపోటు అంటే 2019లో విజయసాయిరెడ్డి గారు ఎవరికి ఇవ్వకుండానే నీకు తుడా చైర్మన్ ఇప్పిస్తే ఆ తుడా చైర్మన్ అభివృద్ధి చేస్తానని చెప్పి నువ్వేవో ఆ జైలుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ విధంగా డబ్బులు తిన్నావు. ఎలక్షన్ ముందు వైసీపీ పార్టీకి సంబంధించినట్టు ఎన్ఆర్ఐలు ఇచ్చినటువంటి సుమారు 40 నుంచి 50 కోట్ల డబ్బు
పార్టీ పేరుతో తీసుకుని దాన్ని తిన్నామని అది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడుండే మా పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా కొందరు తెలుసు, తెలియకపోవచ్చు. సీఎం ఆఫీసులో మామూలుగా ఏ సీఎం ఆఫీసులో భోజనం ఇస్తారు స్టాఫ్కి అందరికీ, అదేవిధంగా అక్కడికి వచ్చే ప్రజలకు ఇస్తారు. 200 కుప్పంలో అర్ధరాత్రి వెళ్ళావు నువ్వు నీ కొడుకు భాస్కర్ రెడ్డి, గుర్తుపెట్టుకో, నోట్ చేసుకో. అధికారం వచ్చిన వెంటనే మీ అంతు చూస్తామని నేను మళ్ళా చెప్తున్నా, అధికారం రాదు, వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెంటకు కూడా నువ్వు పీకలేవు. 15 సంవత్సరాలకి 29/6/99లో పుట్టావు నువ్వు. పుట్టినాక చూడు ఓటర్ లిస్టులో ఆ రోజే 15 సంవత్సరాలకి తుమ్మలగుంట్లో ఓటర్ ఎక్కించుకున్నావు. ఇది నీ ఘనత, నీ కుటుంబం ఘనత. ఆ రోజు అన్ని పేపర్లో వచ్చింది చూడండి, నేను కాదు రాసింది. ఆ రోజు చూడండి, ఈనాడు పేపరు, ఇది ఈనాడు పేపర్ కటింగ్, ఇది ఆంధ్రజ్యోతి పేపర్ కటింగ్. ఏ విధంగా దొంగోట్లో ముద్దాయిగా ఉన్నాడో, ఏ విధంగా దొంగోట్లకు వెనకాల సాయం చేసిన మాధవరెడ్డిని తిరిగి ఎక్కించావు. అంటే ఒక బీసీ అభ్యర్థిని దించావు, నీ పార్టీకి సంబంధించిన దించావు. ఇది నీ కుటుంబ చరిత్ర, నీది గుర్తుపెట్టుకో. ఇదంతా ఒకటైతే మళ్ళా చెప్తున్నా మీకు, 2000 చంద్రగిరిలో ఓటు కానీ మీ నాయన కానీ తెలుసుకో. ఖర్జూరపు నాయుడు గారి తండ్రి ఒక్కొక్క కొడుక్కి 1 ఎకరా 70 సెంట్లు, 5 మంది కొడుకులు ఉంటే ఒక్కొక్కరికి 1 ఎకరా 70 సెంట్లు ఇచ్చారు. దాన్ని కష్టపడి రైతుగా ఖర్జూరపు నాయుడు గారు సుమారు 20 నుంచి 25 ఎకరాలు చేశాడు. నువ్వు రికార్డ్స్ చూసుకో. పిల్ల బచ్చా నిధులతో బెంచులు వేసుకునేది కదా డెవలప్మెంట్. లేదంటే రచ్చబండ్లు కట్టినామంచి రచ్చబండ్లు స్టిక్కర్ వేసుకుని ఒక 50,000 అయ్యేదని 2 లక్షలు పెట్టుకుంటారు. అది కాదు డెవలప్మెంట్. ఆట స్థలాలకి గ్రౌండ్ క్లియర్ చేసినామని చెప్పి ఆట స్థలాలు లేకుండా, అది కాదు డెవలప్మెంట్కి. ఇది కాదు డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే రా నాతో గెలిచిన 2 సంవత్సరాల్లో రూరల్ మండలానికి ఒక్క రూరల్ మండలానికి సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసా. గెలిచిన వెంటనే దామల చెరువు నేండ్రగుంట రోడ్ వేసా. గెలిచిన వెంటనే రామాపురం రోడ్ వేసా, ముల్లపూడి రోడ్ వేసా. గెలిచిన వెంటనే ఎర్రావారిపాలెం రోడ్ వేసా. గెలిచిన వెంటనే ఎక్కడెక్కడైతే గానుగుపంట రోడ్డు అన్నీ కూడా శాంక్షన్, సుమారు 110 కోట్లు శాంక్షన్ అయింది. తెలుసుకొని మాట్లాడు. పైకి నీలాగా జగన్ గారికి డబ్బు ఇచ్చాలని పంపించాలని చెప్పి తుడాలో కౌంటర్ పెట్టి తుడా డబ్బుని పక్కన ఉన్నటువంటి గోల్డ్ షాప్లో పోయి నీ పిఏ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పిఏ లోకనాథం ద్వారా డబ్బులు తీసుకుని గోల్డ్ బిస్కెట్స్ తీసుకుని పోయి పంచలా. సత్యం రాష్ట్రంలో మొత్తం జగమెరిగిన సత్యం. వైసీపీ కుటుంబ సభ్యులందరూ నా ప్రెస్ మీట్ చూస్తే చాలా సంతోషపడతా ఉంటారు. నువ్వు ఎవరిని మోసం చేయలా. నీ కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి చంద్ర నియోజకంలో రెడ్డి సోదరులు నువ్వు మోసం చేయలేదా? నీ కోసం ప్రాణాలు ఇచ్చారు వాళ్ళు, నీ కోసం కోట్లు ఖర్చు పెట్టారు, వాళ్ళ ద్రోహం చేయలా నువ్వు? ఎవరిని ఎదిగనిచ్చావు? ఏ రెడ్డి సోదరుని ఎదిగనిచ్చావు నువ్వు చెప్పు. ఫలానా ఏ విధంగా అయితే సాక్షిపైన పరువు నష్ట దావా వేసినాను వాటిపైన కూడా వేస్తా, పోరాటం చేస్తా. దాంట్లో ఎటువంటి డౌట్లే. నా పైన కానీ తెలుగుదేశం పార్టీ కానీ పైన వచ్చిందంటే చంద్ర నియోజకంలో వదలను. ఇప్పుడు ఆల్రెడీ సాక్షి పైన వేస్తుండా. కొన్ని యూట్యూబ్ ఛానల్తో మంత్లీ మాట్లాడుకున్నాడు, పులివర్తి నాని పైన వేయండి అని. నువ్వు వేపిస్తా ఉన్నావు. గ్రేటర్ ఆంధ్రాలో నీకు సజ్జల రామకృష్ణారెడ్డికి కాబట్టి మా పైన చెప్పండి. డెవలప్మెంట్ లేదంటే మా పైన చెప్పండి, ఒప్పుకుంటాం. ఏదో ఉంది తప్పుడు వార్తలు కానీ మాట్లాడినారంటే అర్హత మించి మడత పూజ జరుగుతుంది. ఇదైతే గ్యారంటీ. దయచేసి నేను ఈ విధంగా మాట్లాడి అనుకోవద్దండి. ఎందుకు అనాల్సి వచ్చిందంటే స్థాయి మించి నిన్న మీరు చూసుంటారు. అహం, గర్వం, తల పొగురు, ఏం మాటలు. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? వయసు తగ్గిన మాటలా నువ్వు మాట్లాడేది? దాని తర్వాత గోపాల్ అన్న గారు, సోమిరెడ్డి అన్న గారు తొండవాడలో ఉంటే వాళ్ళపై కలవాలంటే ఆ రోడ్డు ఉన్నటువంటి తొండవాడ నాయకులు వాడిని చేర్చుకోవద్దండి, ఇదే ఓడి మాట్లాడినారు. అతను చేర్చుకోవద్దండి పార్టీలోని అందరూ అడ్డం పడినారు. దానివల్ల నిన్ను ఆ రోజు చేర్చుకోలే.
మేము వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు అంటున్నావు. మీ నాన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి మండ్రి ఇప్పుడు కూడా నా తర్వాత 1:00 ప్రెస్ మీట్ పెడతా అంటే పెట్టు, నాకేం భయంలే. ప్రెస్ మీట్లో వల్గర్ మాట్లాడితే అయిపోతావు. ఒక్క నిమిషం సార్, ఇంకా కాలా. తిరుమల సంపేదనండి 2001లో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఫోన్ చేసినాడు అన్నారు. ఆయనకి ఫోన్ చేయలే, నేను కాణిపాకానికి వస్తా. నేను క్లారిటీ చెప్తా ఉండా. 2001లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేసినాడు, రమ్మనండి నేను చేస్తా. నేను క్లారిటీ చెప్తా ఉండా. సమయం నాదేం లే, వాళ్ళ సమయం. నువ్వు డిసైడ్ చేయండి. ఇప్పుడు మీరు మన బీఆర్ఆర్కి సమయం నిర్ణయించినారు, అట్లా నాకు నిర్ణయించి నేను వస్తా రెడీగా. నాకు అట్లా ఏం లేదు. నాకు కాన్స్టిట్యున్సీలో